ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్. కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. అందుకే 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కానీ 164 స్థానాలు అంటే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి నినాదం ఒకటే, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఒక్కసారి గమనించండి, అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం, ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం. చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది. ఇంకా కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం. 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. కర్నూలుకి వచ్చేగల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం. క్యాంపకోలా లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సిటీ, ఫార్మా కంపెనీలు, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా, మాడ్యూల్, లెన్స్ నుంచి బ్యాటరీ, హౌసింగ్, స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు. హారిజాంటల్గా వచ్చేగల ఇన్నోవేషన్, ప్రోటోటైపింగ్, కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ముందలు తీసుకెళ్తున్నాం. చాలామంది నన్ను అడిగారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని. ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది CBN 4.0 అని, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. 2019లో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్లో కలిసా. ఆనాడు చెప్పాను మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే, లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము, ఈసారి రాలేకపోవచ్చు అన్నారు. 2019లో ఓడిపోయాం, కానీ నేను టచ్లో ఉన్నా. గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి మనం గెలిచాం, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం సుమారుగా 6ంటికి ఆయన 3 స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు. దాంట్లో ఒకటి NMDCతో ఒప్పందం కావాలి మాకు, MOU అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి, మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ MOU కావాలి, స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి, ఇది ఒక్కటి మీరు చేయించగలితే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు. అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చెప్పాను మీరు ఓకే అని చెప్పండి, ఆంధ్ర రాష్ట్రానికి మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది, నేనేం తీసుకొస్తాం, అది మా బాధ్యత అని చెప్పా. ప్రధానమంత్రి గారితో 3 సార్లు ఈ విషయం
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం. 2029 ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. రెండో ఉదాహరణ డేటా సిటీ. పెద్ద ఎత్తున హైపర్ స్కేలర్స్ డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటే వారు భారతదేశంలోనే ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే డేటా సెక్యూరిటీ, లాఫుల్ ఇంటర్సెప్షన్, ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ లాంటి కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి. అది ఒక సంస్థతో మేము డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఈ 4 మీరు రిజాల్వ్ చేయండి, ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసికట్టుగా బాధ్యత తీసుకుని నేను ఐటీ మంత్రితో కోఆర్డినేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోని ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో. మూడో ఉదాహరణ టాటా గ్రూప్. మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర గారిని టైం కోరి ఆయన టాప్ 10 కంపెనీ సీఈఓస్ని ఒక సమావేశం పిలవండి సార్, నేను వస్తాను బాంబేకి, బాంబే హౌస్కి వస్తాను. చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని విన్నాను, ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు. నేను వస్తాను, మీరు అక్కడ ఏర్పాటు చేయండి, ఐ వాంట్ ఇంటరాక్ట్ అంటే 3 గంటలు 3 అవర్స్ ఇంటరాక్షన్ జరిగింది. టాటా పవర్, అదేవిధంగా ఎయిర్ ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగింది. ఆ 3 గంటలు కొన్ని ఒప్పుకున్నాం. రెన్యూబుల్ ఎనర్జీలో 7 గిగావాట్ల పెట్టుబడి వాళ్ళు చేస్తారని, టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారని. అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 99 పైసలకి 20 ఎకరాలు, సుమారుగా 20 ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. ఇది ఎందుకు చేసామంటే అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు, ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్, కానీ నేను చేశాను. నేను కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం. నేను డావోస్కి వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సీఈఓని కలిసా. వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళి అక్కడ మాడుతుంటే నాకు కంపెనీ కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని. అప్పుడు వాళ్ళ సీఈఓని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పా, మీరు వైజాగ్ రండి, మీకు భూమి 99 పైసలు నేను ఇస్తానని. ఆయన నమ్మలా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా. ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది. ఎస్, వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలని. ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది. అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్ కానివ్వండి, మనకి ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి, సత్వా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, డేటా సిటీ, ఆసిలర్ మిత్తల్, ఇలా అనేక పరిశ్రమలు. అంటే 2014 నుంచి 24 వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన 14 నెలల ఒప్పందాలు ఎక్కువ, వాల్యూ ఎక్కువ, ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాం. అంటే ఒక పట్టుదలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం 1995 నుంచి ప్రారంభమవుతుంది. ఆనాడు లీ క్వాన్ యూతో మొదలైన ప్రయాణం ఈ రోజున్న గౌరవ ప్రధానమంత్రి లారెన్స్ వరకు కూడా ఆ అనుబంధం ముందరికెళ్తుంది. అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది. అందుకే సింగపూర్ డెలిగేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు, టీజీ భరత్ గారు, నేను, అదేవిధంగా 5 ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం. మా ప్రధాన లక్ష్యం రికార్డ్ని స్ట్రెయిటన్ చేయాలని. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు. ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ 5 కంట్రీస్లో ఉంటుందండి. అవినీతి అనే పదం అక్కడ ఉండదు, ఆ డిక్షనరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో. అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్ర వేసడానికి ప్రయత్నించాం.
వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. మన రెప్యుటేషన్ పోయింది. అందుకే రికార్డ్ స్ట్రైటన్ చేసేదానికి మేమందరం కలిసికట్టుకు వెళ్ళాం. సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముగరత్నం గారిని ఏకంగా కలిసాం. సీనియర్ మినిస్టర్ లీ హెసన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం. మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ టాన్ సీ లెంగ్, హోమ్ మినిస్టర్ షణ్ముగం గారిని, ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తాం జరిగింది. 4 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 26 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నారు. దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు. నేను కూడా స్వయంగా 19 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నాను. సుమారుగా 16 రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది. టువాస్ పోర్ట్ కానీ, బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి, జురాంగ్ పోర్ట్ కానీ, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తాం జరిగింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్టికల్స్ కూడా మేము అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. సింగపూర్కి సావరెన్ ఫండ్స్ ఉంది. అంటే జిఐసి తమసేక్ అనేది సింగపూర్ సావరెన్ ఫండ్. అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మన దేశంకి వచ్చేగల ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ, దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది. వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తాం జరిగింది. ఒక అండర్స్టాండింగ్తో 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి, అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగానే బాధ వేస్తుందండి ఈరోజు. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు. చెన్నైలో ఒక కంపెనీ, సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే, ఏఐడిఎంకే ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సింగపూర్ హై కమిషనర్ గారిని కలిశారు.
సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది, ఈ సమస్య ఉందని చెప్పారంట. ఆయన ఆశ్చర్యపోయారు, అరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా, ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుకు వచ్చి ఏంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి, సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్, చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్, తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం, మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తీసుకొచ్చడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే, వీళ్ళు ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతాండి. మనం బాండ్స్ కూడా రేజ్ చేసాం, ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు. అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదానికి రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తే రేపు ఎవడొస్తాడండి? నమ్మకంతో ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి. మొన్నైతే యూఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన. అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపా వాళ్ళు ఇది చేస్తున్నారు. దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఆ దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏంటిది, ఏ రాష్ట్రంలో లేదు, ఏంటిది, ఎందుకు ఇంత జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళు అక్కడ మాకు ఘన స్వాగతం పలికారు. మాకు తెలిసినంత వరకు సింగపూర్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 2000 మంది తెలుగు వాళ్ళు ఏకంగా ప్రోగ్రాంకి వచ్చారు. డయాస్పోరా మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 1:45 నిమిషాలు ఓపికగా నుంచి ప్రతి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లు కూడా వెళ్తాం జరిగింది. సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం. ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. మీరందరూ చూస్తున్నారు, మేము ఎంఓఏలు చేయట్లా, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లోకే వెళ్తున్నాం, జియోలు ఇష్యూ చేస్తున్నాం. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంఓయూ టైం వేస్ట్ అని నా థియరీ. అంటే 1 డే 2 డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి? మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసామో మీకు చెప్పాలి. మొన్న ఐటీ సంస్థలకి ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపిసి పెట్టారు, సెకండ్ డే ఎస్ఐపిబి పెట్టారు, థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం. 3 రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం. ఎందుకు చేసాం? పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి రావాలి, 2029 కల్లా మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ